వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. పులివెందుల గెడ్డ వైఎస్ఆర్ వారి అడ్డా అని సతీష్ రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబం ఎప్పుడూ ప్రజలతో మమేకంగా ఉన్నారని తెలిపారు. ప్రజల్లో ఆ కుటుంబానికున్న పేరును ఎవరూ చెరపలేరన్నారు. 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న జెడ్పీటీసీకి కావాలని ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం కొనసాగుతోంది. రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డోర్ టు డోర్ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేస్తూ ఓటర్లని తమకు ఓటేయాలని చెప్పి విన్నవిస్తున్నారు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పులివెందుల గడ్డ అంటే అది వైఎస్ వారి అడ్డ. గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేరున ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్నటువంటి కుటుంబం. సుఖాల్లోనే కాదు, ఎవరి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాన్ని తన కష్టంగా భావించి అన్ని రకాలుగా సహాయం చేసేటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం. ప్రత్యక్షంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతేనేమి, రాజశేఖర రెడ్డి గారి తదనంతరం జగన్ గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత మన అవినాష్ రెడ్డి గారు, ప్రజలకు వీళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఎవరు కూడా ఎంత చెరిపినా కూడా చెరిపేదానికి అవకాశం ఉండదు. కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటే ఆ రోజుకి ఖాళీ అయినటువంటి అన్ని దాంట్లకు నోటిఫికేషన్ ఇస్తారు, అన్ని దాంట్లకు ఎలక్షన్ జరుపుతారు. మరి ఈరోజు ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ విత్ దర్ కన్విన్సింగ్ ఆన్సర్. ఎందుకు ఈ యొక్క 2 జెడ్పీటీసీలు మాత్రమే ఎన్నికలకు పెట్టారు? ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నిక ఈరోజు అవసరమా? దాదాపు ఈరోజు మహేశ్వర్ రెడ్డి చనిపోయి 2 ఏళ్ళు అవుతా ఉంది. 2 ఏళ్ళ నుంచి ఖాళీ ఉంది. ఇంకా ఈ టర్మ్ ఎంత ఉంది? ఇంకా అంతా కలిస్తే కూడా 9 నెలలు 10 నెలలు ఉందనుకుంటా నాకు తెలిసి. ఈ 10 నెలల కోసము ఈ ఎన్నికలు పిలవడం, అది కూడా ఓన్లీ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకటి, పూర్వ కడప జిల్లాలో ఉన్నటువంటి 2 పిలిచడంలో ఏదో వేరే మతలం ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎన్ని కష్టాలైనా, ఎంత ఇబ్బంది దొరికినా మా కార్యకర్తలంతా ప్రాణాలు అడ్డుపోసి పోరాడతాం. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, న్యాయంగా వ్యవహరించండి. మీరు అన్యాయంగా వ్యవహరిస్తే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరే బాధ్యత. ఎల్లకాలం ఇట్లే ఉండదు, నేను చెప్తున్నాను. ప్రజలైతే క్లియర్గా ఉన్నారు. పులివెందుల అనేది వైఎస్ కుటుంబానికి పెట్టని కోట వంటిది. దాన్ని చేర్చే పరిస్థితి లేదు. గతంలో తాను 5 సార్లు వైఎస్ కుటుంబం మీద పోటీ చేసినా కానీ ఇక్కడ వైఎస్ కుటుంబం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి ఆదరణ ఏ విధం అనేది నాకు అర్థమైందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా క్లియర్గా ఎన్నికలు సజావుగా జరిగితే మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏ విధంగానైనా అడ్డుకొనైనా సరే, వీళ్ళ అక్రమాలని ఆటంకాలను అడ్డుకొనైనా సరే గెలిచి తీరుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్.